హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను వాల్యుయేషన్స్ గురించి మాట్లాడతాను. సో అంటే హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడతాను. సో కొన్ని స్టాక్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవి వాటి గురించి కూడా ఒక బ్రీఫింగ్ ఇస్తాను. సో డీమార్ట్ యొక్క రిజల్ట్స్ చూసాం మనం. డీమార్ట్ చూడండి ఏ లెవెల్స్ వరకు కరెక్ట్ అయిందో. అలాగే ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఐషర్ మోటార్స్ కానివ్వండి, ఆ తర్వాత మనకి పేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే మనం ఇప్పుడు డీమార్ట్ చూసాం. సో ఇవన్నీ కూడా హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్. సో ఇవన్నీ చూశారు కదా ఏ విధంగా కరెక్ట్ అవుతున్నాయో. దీని గురించి చిన్న 2 మాటలు మాట్లాడదాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా డీమార్ట్ గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి, ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా ఈ కంపెనీస్ వెల్ రన్ కంపెనీస్, మేనేజ్మెంట్స్ అనేవి ఈ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్ మేనేజ్మెంట్. అలాగే అశోక్ లేలాండ్ గురించి కూడా నేను మాట్లాడాను. కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏమనంటే, మీరు చెప్పినట్టే అశోక్ లేలాండ్లో జరుగుతుంది, అశోక్ లేలాండ్లో కరెక్షన్ వచ్చింది అని చెప్పి. సో ఇందులో నేను చెప్పింది ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం నేను మదర్సన్ సుమి కరెక్ట్ అయినప్పుడు నేను మదర్సన్ సుమి యొక్క మేనేజ్మెంట్ కామెంటరీ విన్నాను అనమాట. సో మదర్సన్ సుమి యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే, గ్లోబల్గా కానివ్వండి, అలాగే మనకి డొమెస్టిక్ మార్కెట్స్లో మనకి సేల్స్ అనేవి బాగానే ఉన్నా కానీ, అంటే మెయింటైన్ అవుతున్నా కానీ, గ్లోబల్గా మనకి ఆటో సేల్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి అని చెప్పి అదే విషయం మనం టాటా మోటార్స్లో కూడా చూడటం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఆటోమొబైల్స్ అన్నీ కూడా ఒక సిక్లికల్ స్టాక్స్ అని చెప్తారు. అంటే డిమాండ్ సప్లై మీద వేరీ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారి ఒక చోట ఎక్కడైనా డిమాండ్ క్రంచ్ కానీ మనకి సప్లై ఎక్కువ వచ్చి డిమాండ్ క్రంచ్ అనేది ఏర్పడిందంటే, డిమాండ్ ఏదైనా స్లో డౌన్ అయ్యిందంటే, ఇప్పుడు చూసారు కదా మనకి డిసెంబర్ ఆటో సేల్స్ వచ్చాయి. అన్ని కంపెనీస్ మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా డిక్లైన్ అనే చూపించాయి. సో ఎక్కడైనా ఒక చోట కనుక ఇది స్టార్ట్ అయిందనుకోండి, అది మెల్లగా చైనాలో స్టార్ట్ అయినా, యుఎస్లో స్టార్ట్ అయినా, అది మెల్లగా అన్ని ఎకానమీస్కి అది వర్తిస్తుంది. సో అదేవిధంగా ఫస్ట్ మన లిస్టెడ్ కంపెనీస్లో అవుట్ సైడ్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ మనకి టాటా మోటార్స్, అలాగే మదర్సన్ సుమి, ఇవి కొన్ని ఎక్స్ట్రా ఇండియా అవుట్ సైడ్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న ఈ కంపెనీస్. సో అవి కరెక్ట్ అవటం వల్ల ఏం అర్థమైందంటే, సో గ్లోబల్గా మనకి ఆటో సేల్స్ తగ్గుతున్నాయి. సో అది మనకి కూడా ఇక్కడ ఇండియాలో కూడా అది వర్తిస్తుంది అని నాకు అనిపించింది. సో మనం చూసినట్లుగా యాక్చువల్గా డిసెంబర్ ప్రతి ఇయర్లోనూ డిసెంబర్ సేల్స్ అనేవి మనకి తగ్గుతాయి మిగతా మంత్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే కొత్త మోడల్స్ అని చెప్పి, లేకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి BS 6లోకి నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ 2020 నుంచి మనకి BS 6లోకి వెళ్ళచ్చు. సో కొత్త మోడల్స్ గురించి ఇలా జనరల్గా డిసెంబర్లో సేల్స్ తగ్గుతాయి. బట్ ఈసారి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ డిసెంబర్ కన్నా ఈ ఇయర్ చాలా హ్యూజ్గా అన్ని సేల్స్ డిక్రీజ్ అవటం చూసాం మనం. సో అందుకనే మనకు ఐషర్ మోటార్స్లో ఈ ఇలాంటి కరెక్షన్స్ అనేవి మనం చూస్తున్నాము. సో అదేవిధంగా నేను అశోక్ లేలాండ్ కూడా అందుకనే ముందుగా ప్రొజెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఈ లెవెల్స్లో మనం బై చేయొచ్చాను. చాలామంది అడుగుతున్నారు, అశోక్ లేలాండ్లోంచి మేము ఎగ్జిట్ అయిపోమా అది ఇది అని. సార్ నేను ఏం చెప్పానంటే, వాల్యుయేషన్స్ కాస్ట్లీ ఉన్నాయని చెప్పాను. అలాగే మేనేజ్మెంట్ వైపు నుంచి మనకు అన్సర్టినిటీస్ ఉన్నాయని చెప్పాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రన్ కంపెనీ. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్లో నన్ను ఏదైనా ఒక్క కంపెనీ చూస్ చేసుకోమంటే, నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను అశోక్ లేలాండ్ చూస్ చేసుకుంటాను. ఇందులో నేను అశోక్ లేలాండ్కి అగెనిస్ట్గా ఏది చెప్పలేదు. సో వాల్యుయేషన్స్ పరంగా, అలాగే మనకి కరెక్షన్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నిట్లోనూ కరెక్షన్ వస్తుందని, అలాగే నేను ఈ టెక్నికల్స్ మీద కూడా నేను అశోక్ లేలాండ్లో ఈ లెవెల్స్లో మనం కొనొచ్చు అనే విషయం గురించి నేను మీతో మాట్లాడాను. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు చేసినవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే పైన ఐ సింబల్ వస్తుంది కదా, అక్కడ కూడా మీరు క్లిక్ చేసి అశోక్ లేలాండ్ గురించి, అలాగే డీమార్ట్ గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. సో ఈ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అశోక్ లేలాండ్ పక్కన పెడదాం. సో డీమార్ట్ కానివ్వండి, అలాగే మనకి పేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐషర్ మోటార్స్ కానివ్వండి. డీమార్ట్ గురించి మాట్లాడతాను. డీమార్ట్ ఇంతకుముందు నేను చాలా డీటెయిల్గా ఒక వీడియో డీమార్ట్ మీద నేను ఎక్స్క్లూజివ్గా మాట్లాడటం జరిగింది. సో అక్కడ ఏమన్నానంటే, ఈ లెవెల్స్లో మిమ్మల్ని కొనొద్దన్నాను, అంతేగాని అది చెడ్డ స్టాక్ అని కాదు. ఎక్సలెంట్ స్టాక్. మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు కదా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ అన్ని బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంది. బట్ ప్రైస్లో వాల్యుయేషన్స్ పరంగా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అస్సలు లేదు. సో అదే విషయం మనకి కరెక్ట్ అవటంలో చూసాం. అదే మీకు ఆ స్టాక్ ఆల్రెడీ మీరు బై చేసి ఉంటే మాత్రం నేను మిమ్మల్ని సెల్ చేయమని నేను చెప్పలేదు. బట్ నా వ్యూస్ ఏంటంటే, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ లెవెల్స్లో అంత పాజిటివ్గా ఉండదు, అంత పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉండవు అని మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో అదే మనం వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసాము. రిజల్ట్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ మార్జిన్స్ అనేవి చాలా హ్యూజ్గా ఎఫెక్ట్ అయినాయి. దానికి ఆ ఫెస్టివ్ సీజన్ అని చెప్పి
చెప్పి, అలాగే న్యూ స్టోర్స్ సరిగ్గా రన్ అవ్వలేదని చెప్పి, సో అలాగే కాంపిటీషన్ గురించి మాట్లాడలేదు. బట్ వాళ్ళు అనుకున్న విధంగా ఆ సేల్స్ అయితే పెరిగినాయి, కానీ మార్జిన్స్ అనేవి పెరగలేదు. ఎందుకంటే చీప్ ప్రైజెస్ కానివ్వండి, చాలా ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్పారు. సో ఇవన్నీ కూడా, అలాగే గ్రోత్ పరంగా కూడా 33% అనుకుంటా రెవెన్యూస్లో గ్రోత్ అయితే వచ్చింది. బట్ మార్జిన్స్ అనేవి లాస్ట్ ఇయర్ కన్నా, అలాగే లాస్ట్ క్వార్టర్ కన్నా చాలా మార్జిన్స్ అనేవి కాంట్రాక్ట్ అయినాయి. ఒకసారి చూడండి ఆ రిజల్ట్స్, కామెంటరీ చూడండి, ఒకసారి రిజల్ట్స్ కూడా చూడండి. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు మార్జిన్స్ ఎందుకు తగ్గినాయో. సో ఇలాంటి ఒక క్వార్టర్ 2 క్వార్టర్స్ ఇది డౌన్ అంటే కొద్దిగా తక్కువ పర్ఫామ్ చేసినప్పుడు ఇలాంటి కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అది నేను చెప్పాను. సో మీరు కనుక 1000 లెవెల్స్ కానీ 1000 కన్నా తక్కువ లెవెల్స్లో కొన్ని ఉంటే కనుక మీరు ఆఫ్కోర్స్ మీరు ఎప్పటికైనా హోల్డ్ చేయొచ్చు. అది ఆఫ్కోర్స్ మంచి కంపెనీ. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న వాల్యుయేషన్స్లో అదంత అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అంత పాజిటివ్ కాదని నా ఉద్దేశం. అలాగే ఐషర్ మోటార్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఐషర్ మోటార్స్ కూడా చూడండి, 30,000 దగ్గర 28 ఐ థింక్ 30 వెళ్ళిందో లేదో, 27,000 వరకు అయితే నాకు తెలుసు. చూశారు కదా, మనకి దగ్గర ఇప్పుడు 20,000 లెవెల్స్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? అలాగే పేజ్ ఇండస్ట్రీస్ చూడండి, దగ్గర 30,000 వరకు మనకు ఒక స్టాక్ 30,000 రూపీస్కి వెళ్ళేది ఇప్పుడు దగ్గర 23,000 ఆ రేంజ్లో, 24,000 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకు ట్రేడ్ అవుతుందంటే, సో ఈ వాల్యుయేషన్స్ ఏ కంపెనీస్కి అయితే వాల్యుయేషన్స్ ఎక్కువ ప్రీమియంగా ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అవ్వాల్సింది. అంటే ఆ చీప్ వాల్యుయేషన్స్కి వస్తాయని నేను అన్నాను, ఫెయిర్ వాల్యుయేషన్ కూడా రావు. ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలిసిన కంపెనీస్, గ్రోత్ ఉన్న కంపెనీస్, వెల్ నోన్ కంపెనీస్, అలాగే మేనేజ్మెంట్ కూడా వెరీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ పేజ్ ఇండస్ట్రీస్ కానీ ఐషర్ మోటార్స్ కానీ. సో మీరు చూసినట్లయితే మీకు అంతకుముందు చెప్పాను నేను, ఐషర్ మోటార్స్కి ఆల్టర్నేటివ్గా అంటే బజాజ్ ఆటో నాకు వెరీ పాజిటివ్. నేను ఎప్పుడు కూడా బజాజ్ ఆటో మీద. సో బజాజ్ ఆటో కూడా మనకి చూసాం, వెరీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఈ సేల్స్ వాల్యూమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా మార్జిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. 2 వీలర్స్, అందులో రేసింగ్ సెక్టర్ అబౌవ్ 200cc, అలాగే మిడ్ సెగ్మెంట్, సో ప్రీమియం సెగ్మెంట్, అన్ని సెగ్మెంట్స్లో వాళ్ళు వెహికల్స్ 2 వీలర్స్ లాంచ్ చేస్తున్నారు. అలాగే 3 వీలర్స్ కూడా వాళ్ళకి గ్లోబల్గా 3 వీలర్స్ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. సో నాకేంటంటే ఐషర్ మోటార్స్ నాకు చాలా ఇష్టమైన స్టాక్. బట్ ఐషర్ మోటార్స్ కన్నా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి బజాజ్ ఆటో అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్. అఫ్కోర్స్ ఈ రెండిట్లో 2 వీలర్స్లో నన్ను ఒక కంపెనీ పిక్ చేయమంటే నేను బజాజ్ ఆటోని పిక్ చేస్తాను. ఓకే, సో ఇవి వేరియస్ రీజన్స్. ఇందులో నేను అశోక్ లేలాండ్ చెడ్డ కంపెనీలో, డిమార్ట్ చెడ్డ కంపెనీ అని, ఐషర్ చెడ్డ కంపెనీ, పేజ్ ఇండస్ట్రీస్ చెడ్డ కంపెనీ అని నేను చెప్పలేదు. నేను వాల్యుయేషన్స్ పరంగా అవి మనకి ఫెయిర్ వాల్యుయేషన్స్లో లేవని మాత్రమే చెప్పాను. ఓకే, సో ఈ కంపెనీస్ వెల్ రన్ కంపెనీస్, ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా డిప్స్ వస్తే అవి మనం అంటే లెవెల్స్కి వాటికి నేను ఐషర్ మోటార్స్ గురించి కూడా టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ డిమార్ట్ మీద అయితే నేను ఆ వాల్యుయేషన్స్కి ఏ వాల్యుయేషన్స్లోనూ అదంతా అంటే మేబీ 900 ఆ లెవెల్స్లో ఏమన్నా ట్రై చేయొచ్చేమో. బట్ అంతవరకు వస్తుందో రాదో నేను టెక్నికల్స్ అయితే చూడలేదు. ఐషర్ మోటార్స్ గురించి, అశోక్ లేలాండ్ గురించి, అలాగే మనం మాట్లాడుకున్న ఈ కంపెనీస్ అన్నిటి గురించి నేను ఆల్రెడీ ఆ టెక్నికల్ లెవెల్స్ కూడా చేశాను. సో ఆ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొకటి, ఈ ఛానల్లో నేను ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఏమన్నా లెవెల్స్ మాట్లాడుతున్నా, వాటన్నిటికీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తీసుకోండి. ఇది చూడండి, నేను మీకు లెవెల్స్ని ఊరికే నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, పిడిలైట్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ కొనాలి, అది ఎక్కడ కొనాలని. సో ఒక్కసారి చెప్తున్నాను చూడండి, నేను ఏ కంపెనీ అయినా లెవెల్స్ చెప్పేటప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ ఇండ్ గురించి మాట్లాడాను, ఐషర్ గురించి మాట్లాడాను, టాటా మోటార్స్ గురించి, అలాగే మహేంద్ర గురించి మాట్లాడాను, అశోక్ లేలాండ్ గురించి మాట్లాడాను. వీటన్నిటికీ నేను ఒట్టి లెవెల్స్ గాల్లో మీకు చెప్పలేదు, టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పాను. సో అది అన్నిటికీ ప్రతి కంపెనీకి నేను అలా చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో ఇంకొక ఈ లెవెల్స్ చెప్పడం ఏంటంటే, నేను చాలా కన్జర్వేటివ్గా ఉంటాను. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అని కన్జర్వేటివ్గా నేను వెయిట్ చేస్తాను. సో ఈ లెవెల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. బట్ కొంతమంది ఏంటంటే అంత పేషెన్స్ ఉండదు, ఎస్పెషల్లీ ఈ లెవెల్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెవెల్ చెప్పగానే ఈ లెవెల్కి వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో నాకు ఏదైనా లెవెల్స్ చెప్పాలంటే కనుక నేను ఆ టెక్నికల్ అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెవెల్స్ చెప్తాను. అంటే అంతేగాని జనరల్గా మీకు ఇక్కడ నుంచి ఆ లెవెల్స్, పిడిలైట్ ఎంట్రీ లెవెల్, ఈ లెవెల్స్లో ఎంటర్ అవ్వండి, ఇలాంటివి నేను తగ్గించాలని చూస్తున్నాను.
అలాగే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్, ఇప్పుడు ఈ స్టాక్ని ఏం చేయాలి, ఈ స్టాక్ని ఏం చేయాలని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కంపెనీ పరంగా చూస్తాను. సో కంపెనీ ఓకే అయితే ఓకే, నాట్ ఓకే అయితే నాట్ ఓకే. ఆ తర్వాత వాల్యుయేషన్స్ కంపెనీ ఓకే అయితే అప్పుడు వాల్యుయేషన్స్ చూస్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్ హారైజన్, మీ రిస్క్ టాలరెన్స్ ఇవన్నీ నాకు తెలియవు కాబట్టి నేను మీరు ఈ స్టాక్ని అమ్మాలా కొనాలా అనే విషయంలో నేను మీకు సలహా అయితే ఇవ్వలేను. సో అదొకటి గమనించండి. సో ఈ ఛానల్ పర్పస్ మెయిన్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ లెదర్స్ గురించి అలాగే రిలాక్స్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఆ ఇండస్ట్రీలో ఉన్న మిగతా కంపెనీస్ గురించి అడగటం మొదలుపెట్టారు. అంటే తప్పలేదు, తప్పకుండా అడగండి. బట్ ఏదైతే నేను అనలైసిస్ మీకు ఫుట్వేర్ ఇండస్ట్రీ మీద ఇచ్చాను, శ్రీ లెదర్స్ మీద ఇచ్చాను, రిలాక్సో మీద ఇచ్చాను, అదే మీరు కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకొని మిగతా కంపెనీస్కి ఈ అనాలిసిస్ అప్లై చేయండి. అప్పుడే మీరు లెర్నింగ్ నేర్చుకోగలుగుతారు. సో అది ఒకటి గమనించండి. సో మీరు నేర్చుకోవడానికే ఈ ఛానల్ ఉంది. సో తప్పకుండా అది కూడా గమనించండి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి చేసుకోండి. సో ఇవన్నీ అంటే కానీ నన్ను అడగద్దని కాదు దాని అర్థం. బట్ ఏంటంటే మీ తరపు నుంచి మీరు లెర్నింగ్ కూడా ఉండాలి. సో లెర్నింగ్ అంటే నెంబర్స్, పిఈ ఎంత ఉంది, ఈపీఎస్ ఎంత ఉంది, ఈవీ ఎబిటా ఎంత ఉంది, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఇలా కాదు. నెంబర్స్ కాదు, నెంబర్స్ ఇస్ ద లాస్ట్ పార్ట్. మళ్ళీ మీకు చెప్తున్నాను నేను, నెంబర్స్ అనేది స్టోరీలో క్లైమాక్స్ లాంటిది. మీరు వాల్యుయేషన్, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన పని నెంబర్స్. బిజినెస్ ఏంటో చూడండి, మిగతా వాటికి దీనికి ఉన్న బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకోండి. ఈ బిజినెస్ మోడల్ సర్వైవ్ అవుతుందా లేదో తెలుసుకోండి. సో ఇలాంటివన్నీ కూడా అలాంటి రిలేటెడ్ డౌట్స్ ఉంటే నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే, అంతేకాని లెవెల్స్ గురించి మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను. మీ ఇన్వెస్ట్మెంట్ హారైజన్ ఎంతో నాకు తెలియదు, మీ రిస్క్ టాలరెన్స్ ఎంతో నాకు తెలియదు. మీరు ఈ స్టాక్ని ఆల్రెడీ కొని ఉంటారు. సో ఎందుకు కొన్నారో మీ ఐడియా నాకు అవి తెలియవు కాబట్టి నేను మీకు సెల్ కానీ బై కానీ హోల్డ్ సజెషన్స్ ఇవ్వలేను. ఓకే, సో బట్ ఏదైనా కంపెనీ నేను ఆ లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కనుక ఆ లెవెల్స్ చూసి అనాలిసిస్ నేర్చుకోండి. ఆ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయటం, రెసిస్టెంట్ సపోర్ట్ లెవెల్స్ చూడటము, ఆ స్టాక్ ఎంతవరకు టెక్నికల్గా పైకి వెళ్తుంది, ఎంతవరకు టెక్నికల్గా కిందకు వస్తుంది, ఇదేంది రాకెట్ సైన్స్ కాదు. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను వ్యూ చేసే మెథడ్స్ అన్నీ మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అదేవిధంగా మీరు మీ అనాలిసిస్ చేసుకోండి. ఓకే, సో అదే చెప్తున్నాను నేను. సో ఇంతకుముందు చేసిన వీడియోస్ డిమార్ట్ కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మంచి కంపెనీస్, ఐషర్ మోటార్స్ కానివ్వండి, ఇవన్నీ మంచి కంపెనీస్. బట్ ఏంటంటే వాల్యుయేషన్స్ ఫైన్ కాదనమాట. సో ఇవి మంచి కంపెనీస్. బంగారాన్ని మనం డైమండ్ ప్రైస్లో కొనలేం కదా, బంగారం కన్నా తక్కువ ప్రైస్ లేకపోతే ఆ బంగారంకి సరిసమానంగా వచ్చినప్పుడు మనం కొంటాం. అంతేగాని బంగారం కదా ఈ స్టాక్ ఇది బంగారం అని చెప్పి బంగారాన్ని డైమండ్ ప్రైస్తో కొనం కదా. సో సింపుల్గా ఇలా ఊహించుకోండి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి మీకు 10 years 20 years, అలాంటప్పుడు ఎవ్రీ 10% కానివ్వండి, ఎవ్రీ 10% డిప్లో మీరు మెల్లమెల్లగా మీరు కంపెనీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మనకి కమింగ్ టైమ్స్లో మనకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి, ఒక్కొక్క కంపెనీ డిక్లేర్ చేస్తుంది. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసుకున్నాను ఏ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీని హోల్డ్ చేస్తున్నారనుకోండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి, మనపురం ఫైనాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవాళ వాళ్ళ మేనేజ్మెంట్ ఈటీ నౌలో మాట్లాడటం జరిగింది. సో మేనేజ్మెంట్ మాట్లాడేటప్పుడు ఒక 5 points చూడండి. 5 points మేనేజ్మెంట్ ఆప్టిమిస్టిక్గా ఉన్నారా కంపెనీ యొక్క గ్రోత్ గురించి, లేకపోతే పాజిటివ్గా ఉన్నారో నెగిటివ్గా ఉన్నారో చూసుకోండి. అలాగే ఇప్పటి వరకు ఈ కంపెనీ ఈ లాస్ట్ క్వార్టర్తోనూ లాస్ట్ ఇయర్తోనూ ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, బెటర్గా పర్ఫామ్ చేస్తే ఫ్యూచర్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, అయితే తక్కువ పర్ఫామ్ చేస్తే ఫ్యూచర్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేదా కూడా చూడండి. ఓకే, సో అలాగే మనకి లిక్విడిటీ ఇష్యూస్, డాలర్, క్రూడ్ ఆయిల్, వీటి మీద కంపెనీకి ఏమన్నా ఇంపాక్ట్ ఉందో లేదో చూడండి. అలాగే కాంపిటీషన్ ఎలా ఉంది, కంపెనీ యొక్క పియర్స్ ఎలా పర్ఫామ్ చేశారు, ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసిందో కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ చూసినట్లయితే అన్ని ఆటోమొబైల్స్ మనకి సేల్స్ అనేవి డిక్రీజ్ అవటం జరిగింది. బట్ బజాజ్ ఆటో మెయింటైన్ చేసింది సేల్స్, కొద్దిగా ఒక రవ్వ ఎక్స్ట్రానే వచ్చింది. సో అలాగే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కంపెనీ యొక్క పీర్స్ అంటే ఇప్పుడు మనపురం ఫైనాన్స్కి చోళమండలం కానివ్వండి, ముత్తూట్ ఫైనాన్స్ కానీ ఇవి పీర్స్ అనమాట, పీర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కోటక్ బ్యాంక్ అని కానీ, హెచ్డిఎఫ్సికి కోటక్ బ్యాంక్, ఇలాంటివన్నీ పీర్స్ అనమాట. సో అవి ఎలా పర్ఫామ్ చేసేయో ఆ విషయాలు చూడండి. సో ఇవన్నీ కూడా కామెంటరీ రిపోర్ట్స్లో చూడండి మీరు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. డిమార్ట్ కానివ్వండి, అశోక్ లేలాండ్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, పేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కంపెనీస్. బట్ ఏంటంటే అవి అవైలబిలిటీ, అవి ఉన్న ప్రైస్
అవి ఉన్న ప్రైస్ కొద్దిగా వాల్యుయేషన్స్ గురించి కూడా మనం ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యుయేషన్స్ కూడా చూడాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి. ఇంకొక విషయం, ఈ ఛానల్లో నేను ఏది డిస్కస్ చేసినా, ఏ కంపెనీ డిస్కస్ చేసినా, లేకపోతే ఏ లెవెల్స్ డిస్కస్ చేసినా మిమ్మల్ని కొనమనో లేకపోతే అమ్మమనో లేకపోతే హోల్డ్ చేయమనో కాదు. సో కేవలం ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. సో తప్పకుండా ఎడ్యుకేట్ అవ్వండి. మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.